స్తోత్రం. కనుక కోపం అనేది చాలా నష్టానికి దారితీస్తుంది. కనుక బిడ్డలు కోరినట్లుగా వారి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో క్లుప్తమైన వాక్య సందేశాన్ని దేవుని యొక్క వాక్యములో నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 7వ వాక్యం కాంచి మీరు చదివితే, దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీయుల ఊరు అను స్థలము నుండి యువతలకు అతనిని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడువు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, ఇత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు అనువారు దేశమున అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడువు నీవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగములో నీవు ఎరిగిన వాడువు అంటాడు. ఆమేన్. ఎవరు ఎరిగారట? మనమందరము దేవుణ్ణి ఎరిగామా? చెప్పండి, ఎరిగామా? సందేహం. ఎరిగామా? చెప్పరే? చెప్పండి, పర్వాలేదు. ఎరిగామా? ఎరిగాం. మనము దేవుణ్ణి ఎరగడం కాదట, దేవుడే మనల్ని ఎరగాలట. అది స్తోత్రం. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, నెహెమ్యా అంటున్న మాట ఏంటంటే, అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి అన్నాడు. ఆమేన్. ఎవరు నమ్మకమైన మనస్సు? సహోదరులారా, ఈరోజు మనము మనకు మనంగా ఒకవేళ ఎరిగి నేను అన్ని విషయంలో నేను పర్ఫెక్ట్ అని ఒకవేళ మనకు మనమే అనుకోవచ్చు, మంచిదే. కానీ నీ నమ్మకత్వం, నీ యథార్థత, నీ పరిశుద్ధత, నీ విశ్వాసం, నీ సమర్పణ, దేవునితో నువ్వు చేసుకున్న ఏదైతే కమిట్మెంట్ ఒప్పందం చేశామో అది దేవుడు మనలను ఎరిగినవాడుగా ఉంటాడట. స్తోత్రం. వాక్యములో 8వ వాక్యములు ఏమంటున్నాడు? అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి. దేవుడు ఎప్పుడైతే అతనిని ఎరిగాడో అప్పుడు ఇవ్వడానికి ఆయన ఎంతటి కష్టతరమైన పరిస్థితులనైనా సరే ఆయన అన్నిటిలో కూడా వారికి తోడయుండి బలవంతులను సైతము అబ్రహాముకు దాసులయ్యేటట్లుగా, బలవంతులు సైతము కూడా అబ్రహామును జయించలేని వారిగా అబ్రహాము యొక్క సంతానమునకు దేవుడు అనుగ్రహించినట్లుగా మనము ఆ వాక్యములో చూస్తాము. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఈరోజు చాలా ప్రశ్నలు మనకు ఎదురవుతూ ఉంటాయి. నేను దేవుణ్ణి ఎరిగానే, కానీ నాకే ఎందుకు ఇలా జరగాలి? దేవుణ్ణి నేను ఎరిగానే, నా కుటుంబంలోనే ఈ శోధనలు ఎందుకు రావాలి? నేను దేవుణ్ణి ఎరిగానే, నాకే ఇన్ని అవమానాలు, నిందలు ఎందుకు నా మీదే వస్తున్నాయని ఒకవేళ మనము దేవుణ్ణి ఎరిగిన వారముగా ఉన్నట్లు ఒకవేళ తడబడుతూ ఉంటే, ఇక్కడ భిన్నముగా చెబుతున్న మాట ఏంటంటే, అతడు నమ్మకమైన మనస్సు గలవాడని నేను ఎరిగాను అంటాడు. దేవునికి స్తోత్రం. అంటే నేను ఆయన్ని ఎరగడం కాదు, మన హృదయాన్ని చూచుచున్నవాడు ఆయన. అందుకే హాగరు పేరు పెట్టింది. చెప్పాలా? ఏమని? హాగరు పెట్టిన పేరేంటండి? చెప్పండి. పురుషుల నోరు తెరిచి మీరు కూడా వాక్యాన్ని పలకాలి. చూచుచున్న దేవుడువు నీవే. నీ పేరేమిటో తెలియదు, కానీ నా పేరుతో నువ్వు నన్ను పిలిచావు.
అరణ్యములో మండు టెండలో ఇస్మాయేలును చేతపట్టుకొని నీటి బుడ్డిలో ఉన్న నీళ్లు కాస్త అయిపోతే అబ్రహాము చేత అంతవరకు కూడా సారా చేతి క్రింద అణిగమణిగి ఉండి నడిపించబడి ఎప్పుడైతే బిడ్డ పుట్టాడో ఆ ఇంటికి యజమానురాలు నేనే అని అనుకుంటున్న సందర్భములో సారా చెప్పింది, ఆ దాసిని దాని బిడ్డను వెళ్ళగొట్టు, వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీలు లేదని అబ్రహాముతో చెప్తే అబ్రహాము మరలా దేవుని దగ్గర అడిగాడు, దేవా ఏం చెయ్యాలంటే నీ భార్య చెప్పినట్లుగా సారా చెప్పినట్లుగా ఆమెను ఆమె బిడ్డను కూడా నువ్వు వెళ్ళగొట్టు అన్నాడు దేవుడు కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమెను ఆమె బిడ్డను కూడా నువ్వేం చెయ్యి, వెళ్ళగొట్టు, నీ భార్య అయిన సారా మాట విను అన్నాడు. ఆమేన్. వినొద్దు అని అనలేదు. కొన్ని పర్యాయాలు భార్య మాట భర్త వినాలి. అర్థమవుతుందా? ఎవరి మాట? సహోదరులారా చెప్పండి, ఎవరి మాట? నీదే నేనే ఇంటికి పెద్దని, నేనే ఇంటికి యజమానిని, నేను చెప్పినట్లుగానే నువ్వు చేయాలి, కానీ నువ్వు నాకు సలహా ఇచ్చేంత వ్యక్తివా, నువ్వు నాకు తెలియపరిచే వ్యక్తివా, నాకు తెలియదా, నేను అంతగా చేతగానివన్నా అనే సలహాలు అనే అహంభావాన్ని పురుషుడు వెలగొక్కకూడదు, పురుషుడు చెప్పకూడదు. ఎందుకంటే కొన్ని సలహాలు, నీ సొంత సలహాలు కూడా నిన్ను పాడు చేయొచ్చు, నీ సొంత ఆలోచన కూడా నిన్ను ఇరుకును పెట్టచ్చు. అందుకే దేవుడు సాటి అయిన సహాయాన్ని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఏమిచ్చాడు? సాటి అయిన, చెప్పరే, అందుకే ఇచ్చాడు సాటి అయిన సహాయము. బుర్రలేనోడు, బుర్ర తక్కువడు ఏం చేశాడంటే, దావీదు ఎవడు, దావీదు యొక్క పరిస్థితులు తరమబడి సౌలు చేతిలో నుండి పారిపోయి ఎక్కడెక్కడో తిరుగుతున్నవాడు, అతనికి నేనెందుకు నా గొర్రెలను ఇవ్వాలి, నా మేకలను ఇవ్వాలి, నేనెందుకు అతనికి ఆహారం పంపాలని మొండిగా మాట్లాడి దావీదు అంతటి వాడిని నాబాలు కఠినంగా తన పనివానితో చెప్పి, అయ్యా దేవుడు నీ పశువుల చుట్టూ, నీ గొర్రెల చుట్టూ, నీ మందల చుట్టూ, కర్మేలులో మేమందరం ఉన్నాం కనుక నీ పశువులు కానీ, నీ గొర్రెలు కానీ, నీ మేకలు కానీ ఏవి పోలేదు, మేమందరము వాటికి కాపలాగా ఉండి వాటికి మంచి మేత కలిగేటట్లుగా అక్కడ మేము వాటికి కాపలాగా ఉన్నాము. ఇదిగో రాజు దావీదు అరణ్యములో ఆకలితో అలమటిస్తూ సరైన భోజనం లేక ఇబ్బంది పడుతూ ఉన్నాం, అతనితో సైన్యం కూడా ఉన్నారు. మీ ఇంత ఉపకారం చేశాడు కదా, మీ మందలకి కాపుదలు పెట్టాడు, అతనికి మీరు కొంచెం భోజనం సిద్ధపరిచి పంపించండి అంటే నాబాలు అంటాడు, దావీదు ఎవడు? యెషయా కుమారుడిలో తన యజమానుని విడిచి పారిపోయిన అనేకులు అలాంటి వారు ఎందరో ఉన్నారు అని మాట్లాడిన, చాలు దేవునికి స్తోత్రం, మాట్లాడిన వాడు నాబాలు. అయితే ఇంతలో దావీదుకి ఆ వార్త విన్నాడు. రేపీటేయానికి నాబాలు అనేవాడిని భూమి మీద ఉండకుండా తీసేయండి అన్నాడు సైన్యంతో. దేవునికి స్తోత్రం. సైన్యంతో అన్నాడు, రేపీటేయానికి నాబాలు ఉండకూడదు అన్నాడు, నాబాలు యొక్క పేరు కనబడకూడదు అన్నాడు. ఇంతలో పనివాడు పరిగెత్తుకుని యజమానురాల దగ్గరికి, అబీగయలు, ఎవరు ఆమె పేరు? నాబాలు భార్య పేరు ఏం పేరు? అబీగయలు దగ్గరికి వచ్చి అబీగయలుతో చెప్పాడు, అమ్మా ఇది పరిస్థితి, దావీదు తన సైన్యం ఎంతగానో మన చుట్టూ, మన పశువులు, మేకలు, మందలు, గొర్రెలు ఇవన్నీ కూడా వారు ఎంతగానో భద్రత కలుగు చేశారమ్మా. అలాంటి మహారాజు అయిన దావీదు సైన్యము ఆకలితో ఇబ్బంది పడుతూ కొంచెం భోజనం సిద్ధపరచమని ఆయన మనుషులను పంపితే నీ భర్త నాబాలు ఇలా మాట్లాడాడు తల్లి. ఇప్పుడు దావీదు మహా ఉగ్రుడై కోపంతో తన సైన్యంతో నాబాలును ఉండనివ్వకుండా చంపేయాలని ఆయన వస్తున్నాడు. ఏం చేస్తావంటే వెంటనే భోజనం సిద్ధపరిచి, గొర్రెలను సిద్ధపరిచి, మంచి మాంసాన్ని సిద్ధపరిచి, పనివారిని సిద్ధపరిచి, నాబాలు భార్య అబీగయలు దావీదును ఎదుర్కొని, అదిగో రాజా నీ శత్రువు నశించునుగా కానీ దావీదును గణపరిచి మాట్లాడుతుంటుంది. దేనికి స్తోత్రం. నీ విరోధులు నశించుదురుగాక ఉందా మాట అక్కడ. ఇంకా పక్కకు వచ్చేస్తే దేనికి స్తోత్రం.
దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి పాదములు పట్టుకొని, నా ఏలినవాడా, వద్దు, నా ఏలినవాడా, నువ్వు పంపించిన పనివారు నాకు కనబడలేదు. ప్రాణహాని చేయకుండా నిన్ను ఆపాడు. చాలమ్మా, దేవునికి స్తోత్రం. అబీగైలు యొక్క జ్ఞానం ఎంతగా ఉపయోగించబడ్డాదో అక్కడ మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. తన భర్తను తాను వెనకేసుకుని రాలేదు. తన భర్త లోపాన్ని ఎత్తి చూపెడుతుంది. అయ్యా, మొరటివాడైన నా భర్త, ఏమంటుంది? మొరటివాడైన నా భర్త, కోపిష్టివాడైన నా భర్త, అర్థం చేసుకోలేని వాడైపోయాడయ్యా నా భర్త. ఈ తప్పు నాదిగా ఎంచు, ఈ లోపము నాదిగా ఎంచు. కాళ్ళ మీద పడిపోయింది. ఎవరెళ్ళి చెప్పండి? భార్య వెళ్ళి కాళ్ళ మీద. ఒకవేళ నీ పక్షంగా కొన్నిసార్లు నీకు మీదకి వచ్చే శత్రువుల మధ్యలో నీ భార్య అలాగుంటుందేమో. దేవునికి స్తోత్రం. బ్రతిమలాడుతుందేమో. హల్లెలూయా. నువ్వు చేసిన అప్పులకి నీ ఇంటికి వస్తే గొడవాడుతుంటే నీ భార్య బ్రతిమలాడవచ్చు. అయ్యా, కొద్ది రోజులు టైం ఇవ్వండి. దేనికి స్తోత్రం. నీ భార్య కొంచెం వారిని నీవు కేకలేస్తే ఆ ఇల్లంతా ఈదులో పడే పరిస్థితి రాకుండా ఉండేటట్లుగా ఈమె మెల్లగే గౌరవంగా పరామర్శించి, అయ్యలారా, అయ్యా కొద్ది రోజులు టైం ఇవ్వండి, నా భర్త కాదు, నేను ఈ విషయంలో నేను కూడా పూనుకుంటాను. దేనికి స్తోత్రం. ఇలాంటి భార్యలు లేరంటారా? హలో చెప్పండి. నువ్వు చేస్తే చేసావు, నాకు సంబంధం లేదు అనే భార్యలు అలా కాదు. అయ్యా, ఆయన చేసిన తీర్చేదందుకు నేను కూడా బాధ్యురాలనే. దేనికి స్తోత్రం. తీర్చేదందుకు నేను కూడా సిద్ధమే. కొద్ది రోజులు టైం ఇస్తారా, కొన్ని నెలలు టైం ఇస్తారా, నేను తీర్చేస్తానయ్యా అని బ్రతిమాడే భార్యలు ఉన్నారు కూడా. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొండిఘాతం చేస్తే నాకు సంబంధం ఏంటి? ఎవరో అన్నారట, అమ్మా నీ భర్త ఇంత అప్పు చేశాడు, ఇంత తీసుకున్నాడు, ఆ రోజు నీకు కూడా తెలిసేమో, నా భార్య నీకు కూడా తెలిసి ఉండొచ్చు, తెలియకుండా ఉండదంటే ప్లేట్ తిప్పేసి, ఇప్పుడు నా భర్త లేడు, అక్కడ ఉన్నాడు, అక్కడికి వెళ్ళి అడిగందట. ఎక్కడున్నాడు? అక్కడున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చెయ్యి? నాకు సంబంధం లేదు. ఎవరికి సంబంధం లేదు? ఇచ్చుకునేటప్పుడు ఇద్దరికి సంబంధం ఉందిగా, తీసుకునేటప్పుడు ఇల్లంతటికి వాడుకున్నాంగా, భర్తంగానే వాడుకున్నాడా? చెప్పరే? అయ్యో, తీసుకునేటప్పుడు అందరికీ సంబంధం ఉందా లేదా? ఇచ్చేటప్పుడేనా సంబంధం లేదు? ఇచ్చేటప్పుడేనా నాకు తెలియదు? ఇచ్చేటప్పుడేనా నువ్వు ఎవరికి ఇచ్చావో, ఏమున్నారు, ఎవరున్నారు, అవన్నీ నాకు సంబంధం లేదు అనే వాళ్ళు ఉన్నారు. అయ్యా, ఆయన లేకపోయినా నేను నా బిడ్డలు కష్టపడిన తీర్చేస్తాను. స్తోత్రం చెప్పండి. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మస్ గారు లేరా? చెప్పరేమండి? హల్లెలూయా. బాధ్యత కలిగి తీర్చే వాళ్ళు కావాలి. సహోదరులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ భార్య మాటను వినాలి. ఆమెను చెప్పండి. అబీగయిలు దావీదును బ్రతిమలాడుకుని, దావీదుకు భోజనం పెట్టి, దావీదుని అష్టాంగ నమస్కారం చేసి, దావీదును బుజ్జగించి, హెచ్చించి, పొగిడి, గణపరిచి చెబుతుంది, అయ్యా ఈ దోషము నాదిగా ఎంచు, దయతో అంటాడు కదా. ఒకవేళ ఇప్పుడే నువ్వు రాకపోతే ఆ మాట కూడా చదువమ్మా, ఆ మాట కూడా చదువు. రేపు ఈ వేళకి నాబాలు అనేవాడు, చదవండి. భోజనం చేసిన తర్వాత మర్చిపోయారా? దావీదు భోజనం చేసిన తర్వాత ఏమంటాడు? నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. అధ్యాయం ఒకసారి చెప్తే అందరూ చూస్తారు. మొదటి
సమూయేలు గ్రంథము ఇప్పుడు చూడండి. దేవునికి స్తోత్రం. అందరూ కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నారు కదా, ఎక్కడ చదువుతుంది ఎక్కడ అన్నట్టుగా ఉంది కాబట్టి ఇప్పుడు చదువమ్మా. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు సమాధానం తెలుపో, నీ కుటుంబానికి నేను ఏ కీడు చెయ్యను, నీ భర్తను నేను ఏ రీతిగా కూడా హాని చెయ్యను. హల్లెలూయా. భర్తకు వచ్చిన ప్రమాదాన్ని ఎవరు తప్పించారు ఇప్పుడు చెప్పండి. వీళ్ళకోసారి చప్పట్లు కొట్టండి. నేను చెప్పింది మీరు కొట్టుకోకూడదు. మీరు కొట్టుకుంటే ఇంకేం లేదు, వాళ్ళు కొట్టాలి మీకు. ఒకవేళ నిజంగా మీకు మేలు చేసిన మీ భార్య అని మీరు సంతోషించే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు కొన్ని చప్పట్లు బాగానే ఉన్నాయి కానీ కొన్ని మాత్రం తప్పట్లులాగా లేవు, చప్పట్లాగా ఉన్నాయి, చప్పట్లాగా ఉన్నాయి, తప్పట్లు. అదిగో నిజంగా ఒకటి బయటకు వచ్చింది. సీనొత్తి ఇక్కడే గొడవ రగడం మొదలు ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అబీగయిలు కనపరిచిన జ్ఞానము చాలా గొప్పది. ఆమెను చెప్పండి. హల్లెలూయా. అబీగయిలు కనపరిచిన జ్ఞానమును బట్టే నాబాలు ఏమయ్యాడు? సమాధానముతో, దావీదు నీ ఇంటికి సమాధానం వస్తుంది, నేనేం చేయలే, నువ్వేమీ కంగారు పడకమ్మా, వెళ్ళు, ఏమి ఏ కీడు కలగదని చెప్పాడు. ఇంటికి భోజనం పెట్టి చక్కగా వచ్చి నాబాలు అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, నాకు కాస్త ముద్దు కూడా పడియకుండా ఎక్కడికి వెళ్ళావు, ఎవరిని వండావు కదా కుంభాలు, ఎవరి కోసం, ఎందుకు వండావు, అసలు నేనంటూ ఇంట్లో ఉన్నానని తెలుసు కదా, అసలు ఎవరి కోసం వండేవా అని మొదలెట్టాడు. ఎవరి కోసం వండావు? నాబాలు మాట ఎలాంటిదంటే వాక్యంలోనే ఉంది కదా, మొరటివాడట. ఎలాంటివాడు? మొరటివాడు నోటంటే ఏమొస్తాయి? మంచి మాటలు వస్తాయా? మంచి వస్తాయా? సుప్రభాతాలు వచ్చేస్తాయి. ఏంటి? సుప్రభాతాలు వచ్చేస్తాయి. అందుకే నేను ఈ మాట అంటున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎవరి కోసం ఎట్టుకెళ్ళావు, నీ పెత్తనం అయిపోతుంది, నీ ఇష్టం, నీకు ఏ భయం లేదు, ఎవరంటే భయం లేదు అని మాట్లాడుతూ ఏం మాట్లాడుతాడో మాట్లాడుతున్నాడు. ఇంతలో పనోడు అక్కడ వచ్చి అన్నాడు, ఈరోజు నీ భార్య లేకపోతే ఈ పాటికి నీ తలకాయ నీ మెడ మీద నుంచి ఉండదు, దావీదు సైన్యంతో వచ్చేసాడు చంపేయడానికి, నిన్నే కాదు మొత్తం నీకున్నదంతా తీసేయడానికి వచ్చాడు, నీ భార్య అడ్డుకుందయ్యా, ఆమె భోజనం సిద్ధపరిచి ఏర్పాట్లు చేసి ఆయన బ్రతిమలు ఆడుకుని, ఆయన కాళ్ళు అట్టుకుని, ఆయన చేతులు అట్టుకుని, ఆయన్ని అయ్యా నా భర్త తప్పు అయిపోయింది క్షమించండి అని బ్రతిమలాడుకుని ఆ భోజనం పెట్టిన తర్వాత ఆయన ప్రశాంతంగా మనస్సును శాంతిపరుచుకుని కోపాన్ని తగ్గించుకుని వచ్చిన సైన్యంతో తను తిరిగి వెళ్ళిపోయాడు. నీకు హాని చేయడానికి వచ్చిన వాడు హాని చేయకుండా వెళ్ళిపోయాడయ్యా అని చదివిన వార్త వేశాడు. అంతే. ఎంతలోనే మనోడికి గుండె ఆగిపోయిందట. దానికి స్తోత్రం చెప్పండి. ఎవరికి? అది వార్త తెలియగానే ఏమైంది? దావీదు చంపలేదు. 10 దినములైన తర్వాత 10 దినములైన తర్వాత నాబాలు మొత్తబడ్డాడు అంది. దేవునికి స్తోత్రం కలిగిన. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే
మన దేవుడు ఆయన చూచుచున్నవాడు. అది ఆ సందర్భం. దేనికి స్తోత్రం. మూలవాక్యాన్ని మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన నమ్మకమైన వాడని ఎరిగి అంటాడు. హల్లెలూయా. ఎవరు? అబ్రహాము దేవునికి ఏమై ఉన్నాడట? నమ్మకమైన వాడని ఎరిగి. అందుకే ఆయన చూచుచున్న దేవుడు. హాగరు చెప్పిన పేరు, నా పేరేమిటో నీ పేరు నాకు తెలియదు కానయ్యా, నా పేరుతో నీవు నన్ను పిలిచావు అని అంటూ ఆ అరణ్యములో నీళ్లు లేని ప్రదేశములో తాను తన బిడ్డ చావాలనుకునే ఆ మరణపు ఆపేక్షతో, మరణము తప్ప మరొక బ్రతుకు మాకు లేదని తల్లడిల్లిపోతున్న పరిస్థితుల మధ్యలో దేవుడే మరలా హాగరుని పిలిచి అంటాడు, హాగరు నీకేమో వచ్చింది, భయపడికి కుర్రవాడు ఉన్న చోట దేవుడు తన మొరను విని ఉన్నాడు. నీవు లేచి అదిగో ఆ పిల్లవానిని లేవనెత్తి గొప్ప జనముగా నేను చేసేదను. స్తోత్రం చెప్పండి. ఆ పిల్లవానిని ఏం చెయ్యి? లేవనెత్తి గొప్ప జనముగా నేను చేసేదను. దేవుడు నిన్ను నన్ను చూచుచున్నవాడు, ఆయనకి సమస్తమును తెలుసు. అందుకే చెప్తున్నాడు, అమ్మోనీయులను, పెరిజ్జీయులను, యబూసీయులను, గిర్గాషీయులను, హిత్తీయులను అనే వారు ఏ దేశములైతే వారు నివాసం చేస్తున్నారో ఆ దేశం అనే పాలస్తీనా పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను అబ్రహాముకి వస్తాను. దేనికి స్తోత్రం. సహోదరులారా, మనము నమ్మడం కాదు కానీ దేవుడు మనల్ని ఏం చేయాలి అది గుర్తు చేసుకోవాలి. ఆమేన్. మనం కాదు నమ్మడం. ఈరోజు మనం నమ్ముతున్నాం, మంచిదే. కానీ మనం నమ్మే నమ్మకం ఎంత అంటే, మనం నమ్మే నమ్మకం ఎంత అని అంటే 0%లో ఇంకా 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 చూసినా ఇంకా చాలా శూన్యంగానే ఉంది. 1% కూడా మన నమ్మకత్వం ఉందో లేదో. మనలను ఆయన నమ్మాలి. అలా నమ్మాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో మనము ఖచ్చితంగా దేవుని చిత్తము ఏదైతే ఉందో దానిని మనం వెంబడించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చిత్తమును వెంబడించాలి. చాలా భక్తుడే, ప్రార్థనాపరుడే, బోరలు పట్టుకుని తిరిగిన వాడే, ఎరుకో ప్రాకారాలు కూలే దాని విషయంలో అతడు కూడా చాలా విశ్వాసపు వీరుడే. హల్లెలూయా. యోధుడు, సూర్యుడు, ధీరుడు, ప్రార్థనాపరుడు, దైవ దర్శనము కలిగిన వాడిగా నడిపించబడిన వాడే. కానీ ఎరుకోలో ఎరుకోని దాటి వెళుతున్నప్పుడు యెహోషువ దేవుడు ముందుగా చెప్పాడు, మీరు ఎరుకోలో ఏది ఆశించొద్దు అని. దేనికి స్తోత్రం. వినండి, ఎరుకోలేది దేనిని కూడా ఏం చేయకూడదు, ఆశించొద్దు అన్నాడు. చదవండి యెహోషువ గ్రంథము. యెహోషువ గ్రంథంలోనికి మనం ఒకసారి వెళ్తే ఎరుకో పట్టణం దగ్గర మనం వస్తే నేను చెప్తాను. ఒక్క నిమిషం ఆగండి. 7వ అధ్యాయంలోనికి వస్తే మొదటి వచనం, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. యూదా గోత్రములో యూదా గోత్రములో లబ్ధి
మనముడు కర్మీ కుమారుడైన ఆకాను శపథము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక ఆమేన్. దేవునికి స్తోత్రం. మీరు పైన 6వ అధ్యాయములో పైన ఇందాక చదివారు కదా, 26వ వాక్యం చదవండి ఇప్పుడు. ఆ కాలమున చదవమ్మా. ఇశ్రాయేలీయులు భయము చేత ఎవడను వెలుపలికి పోకుండగాను రాకుండగాను అమ్మా 26 నేను 6:26 అది ఒక్కరు చదవండి. ఎవరి చేతట? యెహోషువ ఏమంటున్నాడు? జనుల చేత శపథము ఏం చేయించాడట అంటే ఒక రకంగా ప్రమాణము. హల్లెలూయా. ఏం చేయించాడు? ప్రమాణము చేయించాడు. అయ్యలారా, ఓ ఇశ్రాయేలు సైన్య సమూహమా, ఇశ్రాయేలు జనాంగమా, దేవుని చేత ఏర్పరచబడిన జనులారా, ఇంతవరకు దేవుడు మనకు తోడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి, నిద్రపోకుండా చెప్పాలి. నేనేంత గట్టిగా చెప్తున్నాను, ఆ పక్క బలహీనతగా ఉన్నా. స్తోత్రం, నిజం. హల్లెలూయా. అందుకే కొంతమంది మా పాస్టర్ గారులు అంటారు, మీరు వాక్యం చెప్పేటప్పుడు మీరు ఎలా పెంచేస్తారండి మీరు అంటారు. నాకు బలహీనత ఉంది, ఒక పక్క తిమిరి, ఒక పక్క చాలా ఇబ్బంది ఉంది. నేను ముందు అనుకుంటూనే ఉన్నాను, నెమ్మదిగా నా మాట నాకు వినపడకుండా మీకు చెప్పాలనుకున్నాను, కానీ సాధ్యం కావట్లేదు. అది ఆయనే ఇవ్వాలి, దాన్ని కంట్రోల్ చేసుకోడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది అందుకే మా పాస్టర్ గారులు కొందరు అంటారు, పెట్టు కొంచెం అంటుంటారు. మీరు మామూలుగా ఉంటారు కానండి, 300 మంది పాస్టర్ గారులు ఉంటారు. అందులో ఎవరికి ఎవరు ఆరాధన నేనే చెయ్యాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఆయనకి నేను ఎంత దోకున్నా ప్రసాద్ గారు వచ్చి ఆరాధన చేస్తారు అంటాడు. దేనికి స్తోత్రం. ఆ గొప్పతనం కాదు, కానీ అక్కడ నేను పాడిన ఆ తర్వాత ఆరాధన చేసిన తర్వాత సేవకులందరూ తన్మయించింది. చాలా అద్భుతంగా దేవుడు ఈరోజు మీ ద్వారా ఆరాధించబడ్డాడండి అంటారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు మన బలహీనత కనబడదు, దేవుని శక్తి కనబడుతుంది. స్తోత్రం చెప్పండి. ఆయన శక్తి వలన కమ్ముతూ ఉంటుంది. యెహోషువ అంటున్నాడు, దేవుని చేత ఏర్పరచబడిన వారులారా, దేవునికి నమ్మకమైన వారుగా కనబడు వారులారా, ఇదిగో దేవుడు చెబుతున్న మాట ప్రకారంగా మీరు యెరికో విషయమై మీరు శపథము చేయండి. దేనికి స్తోత్రం. ఏం చేయండి? ఈ యెరికో విషయమై మీరేం చేయండి? ఎందుకు శపథము చేయాలంటే, యెరికో కంటికి అందముగా కనబడుతుంది, కానీ అదే ఆత్మీయ జీవితంలో చూస్తే యెరికో లోకమును, నేత్రాశను, జీవపడంబాన్ని, అహంకారాన్ని, అవిధేయతను, మనుషుని దేవునికి దూరం చేసే పరిస్థితులన్నీ కూడా యెరికోలో ఉన్నట్లు చూపెడతాయి. అది స్తోత్రం. ఏం చూపెడతాయి? పరిస్థితులన్నీ. ఈరోజు ఇంత భక్తి చేసి బయటికి వెళ్ళి మళ్ళీ ఏమైపోతున్నారు చెప్పండి. అంతే. ఇక్కడ చూసినప్పుడు చాలా బాగుంటాం, బాగానే ఉండాలనుకుంటాం, బాగా నడవాలనుకుంటాం, బాగా ప్రార్థన చేయాలనుకుంటాం, బాగా విశ్వాసం కాపాడుకోవాలనుకుంటాం, బాగా ఇకనైనా దేవుని కోసం సాక్షిగా ఉండాలనుకుంటాం. ఉండే కొద్ది కాలమైనా ప్రభు త్వరగా రాబోతున్నాడు కనుక ఇక ఎక్కడ కూడా ఆత్మీయతలో నేను సాతాను యొక్క చేతిలోకి వెళ్ళకూడదు. దేవుని ఉపదేశంలో, దేవుని సేవకులు చెప్పిన ప్రతి విషయంలో, దైవ కార్యక్రమాల్లో నేను ముందుగా ఉండాలని అనుకుంటాం. ఇక్కడ హల్లెలూయా. రేపు మంగళవారం ప్రార్థనకే రావం మళ్ళాను. అర్థమైందా?
రేపు మరలా మంగళవారం ప్రార్థన ఉంది వాణి గారి ఇంటికాడ. ఉందా? వచ్చిందా? ఏది ఉందా లేదా? స్తోత్రం, హల్లెలూయ. ఎప్పుడుంది ప్రార్థన? రేపు మంగళవారం 2వ వారం, వచ్చే వారం 3 వారాలు ప్రార్థన. అంతకుముందు ఒక వారం చిన్ని బాప్తిసం పొందింది కనుక కృతజ్ఞతగా కూడికి పెట్టుకోవాలి అనే ఆశతో. హల్లెలూయ. ప్రియులారా, ఎందుకు ఇవాళ చెప్తున్నానంటే ఇన్ని చేసుకుంటాం ఇక్కడ, తర్వాత వెళ్ళిన తర్వాత మరలా అంతే. ప్రార్థన అండి కుదరలేదండి, ప్రార్థన అండి వద్దాం అనుకున్నాను కానీ తోడలేరండి, ప్రార్థన అండి ఆ టయానికే ఏదో చిన్న ఆటంకం వచ్చిందండి, ఆ టయానికి ఎవరో వచ్చారండి. అంటే నేను ఎందుకు ఇవాళ చెప్తున్నానంటే ఇవన్నీ జరుగుతాయి లోకంలో, కానీ నీవు ఆయనకి నమ్మకంగా ఉండాలంటే నువ్వు ప్రత్యేకించబడాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయ. మనం నమ్మడం కాదు, అందుకే అంటున్నాను, మనం నమ్మడం కాదు దేవుణ్ణి, దేవుడు మనల్ని నమ్మాలట. ఆమె చెప్పండి, ఎవరు నమ్మాలి మనల్ని? దేవుడే మనల్ని నమ్మాలి. మనం నమ్మితే ఇలాగే చెప్తాం. ఏ మాటలు? వద్దామనుకున్నాను కానీ ఇంకో మాట చెప్పండి, కుదరలేదండి. వద్దామనుకున్నాం కానీ పిల్లలండి, వద్దామనుకున్నాను కానీ. అంటే మనం నమ్మితే ఇలాగే చెప్తాం. ఆయన నమ్మేటట్లుగా మనం ఉండాలంటే అన్నిటిపై కూడా మనం విజయం పొందాలి. స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయ. దేవుడు అబ్రహామును ఎందుకు నమ్మాడు? చెప్పాలి. దేవుడు ఎందుకు నమ్మకస్తుడని అబ్రహామును ఎంచుకున్నాడు తెలుసా? దేవుడు చెప్పిన వెంటనే ఏదైతే వదిలేసి వచ్చేమన్నాడో దాన్ని వెనక ముందు చూడకుండా వదిలేసి వచ్చేసాడు. స్తోత్రం చెప్పండి. అబ్రహామా, చిత్తం ఇప్పుడే, ఇమీడియట్లీ ఇప్పుడే నువ్వు ఉన్నది ఉన్నట్టుగానే నీ దేశమును, నీ తండ్రిని, నీ కుటుంబీకులని, నీ బంధువులని, నీ స్నేహితులని అందరినీ విడిచి కమాన్ నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించేద్దాను, నీ నామమును గొప్ప చేసేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఎందుకు అబ్రహామును అంతగా చేశాడనంటే అబ్రహాము దేవుని మాట విని ఒక్క క్షణము కూడా ఆగిపోకుండా ఉన్నపాటినే సామాన్లు సర్దుకుని ఉన్నపాటినే బంధువులకి బాయ్ బాయ్ చెప్పాడు, స్నేహితులకి బాయ్ బాయ్ చెప్పాడు. ఎక్కడికి వెళ్తున్నావురా? తెలియదు. ఏం పనికి వెళ్తున్నావురా? తెలియదు. ఎవరు రమ్మన్నారా? దేవుడు. ఎందుకురా? తెలియదు. మరి ఏంటి నీ స్థితి? తెలియదు. ఏంటి నీ జీవనం? తెలియదు. ఏంటి నీ భవిష్యత్తు? తెలియదు. ఏమిటి నువ్వు ఎక్కడ ఉంటావు? తెలియదు. అబ్రహాముతో ఉన్న వాళ్ళందరూ కూడా వీడు పిచ్చోడైపోయాడు అని ఒకవేళ అబ్రహాముని గురించి మాట్లాడుకోవచ్చు, కానీ అబ్రహాము నిజంగా పిచ్చోడైపోయాడు. దేవుడంటే నాకు పిచ్చి అని. దేనికి స్తోత్రం. అది ఆమె చెప్పండి. అబ్రహాము ఎవరి కోసం పిచ్చోడయ్యాడు తెలుసా? దేవుని కోసం నేను అలా పిచ్చోలం అవ్వాలి. దేనికి స్తోత్రం చెప్పండి. దేవుని పని కోసం అవ్వాలి, దేవుని మహిమపరచడం కోసం అవ్వాలి, దేవుని కార్యములు పాలు పంపుల కోసం అవ్వాలి, దేవుని పరిచర్యకు నీకు కలిగిన వాటిలో విలువైనది ఇవ్వడానికి నీవు పిచ్చోడు అయిపోవాలి. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. అబ్రహాము అందరి దృష్టిలో పిచ్చోడే, కానీ దేవుని దృష్టిలో నమ్మకమైన వాడైపోయాడు. ఆమె చెప్పండి. నమ్మకమైన వాడైపోయాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం దశమభాగం ఇచ్చేద్దాం అనుకుంటాం, కానీ ఇద్దామా మాందామా ఇద్దాం, కొంత ఇద్దాంలే అని కొంత వస్తుంది. నేను అంటాను, మీరు ఎంత ఇస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు, కానీ మీ నమ్మకత్వం ఎవరికి తెలుసు? అది స్తోత్రం. నేను అనేది ఇక్కడ మనకి కాదు నమ్మకత్వం, నిన్ను దేవుడు నమ్మకస్తుడని నమ్మాలట. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? నిన్ను దేవుడు నమ్మకస్తుడని నమ్మాలి. స్తోత్రం, హల్లెలూయ. ఇద్దామని అనుకుంటాం, కాదని లేదు. అన్నిటిలో
అన్నిటిలోనేనా అని అనుకుని చేయడానికి సిద్ధపడి మళ్ళా వెనక్కి తీసేసి మళ్ళా దాని విషయంలో మనము మామూలుగానే సాగిపోతూ ఉంటాం. సహోదరులారా, దేవుడు ఏమీ లేనివాడిగా ఉన్న అబ్రహామును ఎందుకు గొప్పవానిగా చేశాడో నాకు అర్థమైన విషయం ఏంటంటే, అతడు దేవుని మాటకు సంపూర్ణంగా ఏమైపోయాడు. దేవునికి స్తోత్రం. వచ్చేసాడు అంతే. ఈ మాటలు నెహెమ్యా ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. అది దేనికి స్తోత్రం. ఎవరు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు? నెహెమ్యా ఎందుకు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడంటే, ఇశ్రాయేలీయులకి ఇక అబ్రాహాముతో నువ్వు ప్రమాణం చేసావయ్యా. ఆమేన్. ఎక్కడ అబ్రహాము, ఎక్కడ నెహెమ్యా? ఎక్కడో బబులోనులో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో చెరలో ఉన్నాడు, ఎక్కడో ఒక చెరపట్టబడిన వారి మధ్యలో అతడు. నెహెమ్యా కాలంలో అక్కడ ఒక రాజు వాళ్ళందరినీ బబులోనికి కొనుపోయిన ఆ దినాలలో అక్కడ ఉన్నట్లు చూస్తాం. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఎజ్రా కానీ, నెహెమ్యా కానీ, దానియేలు కానీ, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కానీ, వీళ్ళంతా ఒక రకమైన ఆత్మీయ జీవితాల్లో కట్టబడిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నెహెమ్యా బాధ ఏంటంటే, యెరూషలేము పాడైపోయింది, యెరూషలేము పునాదులు కాల్చబడ్డాయి, యెరూషలేము ప్రాకారాలు కూలిపోయాయి. అయ్యో, నా దేవుని యొక్క స్థానము, నా దేవుని సన్నిధి, నా దేవుని యొక్క మందిరము, నా దేవుడు ఆరాధించబడే స్థలము ఇంత రకంగా పాడైపోయి, చెడగొట్టబడి, పతనమైపోయి, పాడైపోయి ఉంటే, ఇదిగో నేను ఇక్కడ ఉండి నా బ్రతుకులో నేనేం సాధించాను అని అనుకుంటూ నెహెమ్యాకు ఒక ఆశ ఏంటంటే, మళ్ళా యెరూషలేము ప్రాకారాలు కట్టబడాలి. స్తోత్రం కలుగునుగాక. మళ్ళా యెరూషలేము దేవుని మందిరము కట్టబడాలి. ప్రజలు యెరూషలేములో మా దేవుడు మాకు తోడై ఉన్నాడని రుజువును పరచడానికి అవన్నీ కూడా స్థిరముగా మరలా మేము కట్టుకునేటట్లుగా దేవుడు మాకు తోడై ఉన్నాడని చెప్పాలి. దేనికి స్తోత్రం. అద్భుతం. విషయాలు చెప్పాలంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడో పాడైపోయిన దానికోసం ఎవరు తపన పడుతున్నారో తెలుసా? ఎక్కడో చెదిరిపోయిన దానికోసం ఎవరు బాధపడుతున్నారో తెలుసా? ఆయన బేరం వచ్చిందా? ఈ బేరమే బేరం మీద ఉండేది దేవుని మీద పెట్టు, దేవుడిని అంచెలంచెలుగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. నీకంటే ఇక్కడ ఎవరో గొప్పలు కాదు, దేవుడు దీవిస్తాడు అంతే. ఆమేన్ చెప్పండి. ఇక్కడున్న వాళ్ళకంటే అందరూ సమానమే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అదే చెప్తున్నాను, మనము నమ్మకమైన వారు అవ్వాలి. ఎవరికి? హలో చెప్పరే, ఎవరికి? మనము నమ్మకవారు అయితే దేవుడే నీకు ద్వారాలు తెరవడం ప్రారంభించేస్తాడు. నీకు తెలుసా, పాకేసి, పాకలో చిన్న పాక, ఈ పాకలో చిన్న పాకేశారు. మాకు చిన్న పాకేశారు. రత్నం గారు, రత్నాకర్ గారు ఒక చిన్న పాకేశారు. జ్ఞాపకం ఉంది ఎంతమందికి? స్తోత్రం. చిన్న పాక, దానికి తాటాకు కట్టించి, ఎందుకంటే సౌకర్యవంతంగా లేదు, కొంచెం యవనస్తులం కదా, ఆవిడ పెళ్ళయి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చిన్న పాప, పెద్ద పాప, సౌకర్యవంతంగా లేదు. ఒకే గదిలో అందరూ అంటే అంత అనుకూలంగా కుటుంబ పరంగా, ఫ్యామిలీ పరంగా ఉండదని చిన్న పాక వేశారు. ఆ పాక మట్టితో ఏదో దిమ్మలు వేసి కట్టారు. ఓ పక్క పొయ్య, ఓ పక్క ఏమండి వర్షం, ఓ పక్క. మాకు ఎలాగుండేదంటే బరకాల మీద, బొంతలు కాదండి, ఈ బరకాలు, చర్చిలో బరకాలు వేసుకుని వాటి మీద పడుకొని, వాటితోనే పిల్లల మధ్యలో వేసుకుని
ఎందుకంటే మా అమ్మ నాన్న ఇక్కడ పడుకుని, తమ్ముడేమో లోపల పడుకొని, పిల్లలు కదా చిన్నపిల్లలు, రత్నం కుమారి వీళ్ళంతా చిన్నపిల్లలు, వీళ్ళంతా సరిపోయేది. ఇక్కడ మేము ఇలాగ పడుకొని, ఆ పక్క కుక్కలో పక్కన మా పక్కన పడుకుని. నిజం అదే చెప్తుంది. ఏదో మనం ఏదో పెద్ద మేము ఎక్కడి నుంచో వచ్చామనేది కాదు, నా విషయం చెప్తున్నాను. నేను ఏడికి ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనల్ని నమ్మితే మనకి ఎత్తుంటాడు. స్తోత్రం చెప్పండి, ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. నా మటుకు ఇప్పటికీ నేను అనుకుంటాను, నిజంగా చెప్తున్నాను, ఆడపిల్లని ఇచ్చాడు దేవుడు, నేను ఏమి చేయలేను, నా వల్ల కాదు. వాళ్ళు చదివించడం అనిపించేసి 5, 6 చదివించి 6, 7 లేకపోతే 10th. నిజంగా చెప్తున్నాను, జీడిపిక్కలపేటకి పంపించేద్దాం అనుకున్నాను. ఏ పని సులువుగా ఉండేది అప్పుడు, నిజమండి, ఉన్న మాట చెప్తున్నాను. అక్కడికి జీడిపిక్కలపేటకి వెళ్తే వారానికి 300, 400 వస్తాయి కదా. ఎందుకంటే ఇక్కడ వచ్చే ఆదాయం ఎంత తెలుసా, ఒక 70 రూపాయలు వచ్చేది. ఎంత? 70, 80, 100, 200 వస్తే చాలా సంతోషం, దేనికి స్తోత్రం చెప్పండి. ఎంత వస్తే ఆ కొద్ది డబ్బులు కూడా చాకరీ బట్టలు గుంజే వాళ్ళకి ఆదివారం ఒత్తులకి కరెక్ట్గా ఆదివారం రమ్మని మనం ఈ డబ్బులన్నీ ఇక చాలు. పిల్లలకి కొన్నిసార్లు ఏ బిస్కెట్లు కొందామన్నా, ఏం కొందామన్నా కూడా ఏముండి కాదు. అతమాటు ఎవరిని అడుగుతాం, ఆ తమ్ముడిని అడుగుతానా లేకపోతే ఈయన్ని అడుగుతానా అనే ఒక బాధ. 2 రూపాయల కోసం ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి, 20 రూపాయల కోసం ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. అవసరాలను బట్టి దేవుడు అడుగుతూ ఉంటే, ఇదిగో ఈరోజు ఈ కృపలో దేవుడు నిలబెట్టాడు. ఏమివ్వగలమండి? ఏమివ్వగలమండి దేవునికి ఏమివ్వగలమండి? వాక్యం ఏం చెప్తుంటే, నువ్వు నమ్మకమైన వాడువగా ఆయన కనబడు చాలు, ఆయన నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడు. నువ్వు నమ్మకమైన వాడుగా కనబడు చాలు. ఆదివారమా ప్రభువా పెందలాడి నీ సన్నిధికి వెళ్తానయ్యా, ఈ పని రోజు ఉంటుంది, ఈ పని రోజు నువ్వు ఇచ్చేవు కాదని లేదు. కానీ ఒకవేళ ఈరోజు 100 రూపాయలు ఎక్స్ట్రా నిన్ను పిలిచిన వాడు ఒక 100, 150, 200 వేస్తాడు. మరలా చెప్తున్నాను నీకు, ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నువ్వు ఒక కుటుంబంగా కట్టబడ్డావు, దేవుడు నీకు ఒక బిడ్డనిచ్చాడు. రేపు చెప్తున్నాను, నీ తండ్రి సంపాదన మీద కాదు, ఇప్పుడు నీవు, నీ బిడ్డ, నీ భార్య నీ సంపాదన మీద ఉండాలంటే నువ్వు దేవునికి నమ్మకమైన వాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మా నాన్న ఏమిచ్చాడు? ఏమివ్వడు, ఉన్నకాడికి ఏది ఉంటే వాళ్ళకి అది ఇస్తాడు అంతే. దాన్ని మనం ఏం చేసుకోవాలి? ఏం చేయాలి? దాన్ని మనమే చేసుకోవాలి. ఇంకా మా నాన్నే చూసుకుంటాడు, ఇంకా మా అమ్మాయి చూసుకుంటుంది, ఇంకా మాకు ఏదో రకంగా వాళ్ళే పడతారంటే కాదు. ప్రతి కుటుంబానికి చెప్తున్నాను, ప్రతి యవన బిడ్డకి చెప్తున్న మాట ఇది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఎవరికి నమ్మకమైన వాడివి కావాలి? అబ్రహాంకి ఏమీ లేదు, నాకు కూడా లేదు ఒకప్పుడు. స్తోత్రం. ఇదిగో ఇది మాత్రం ఈ పాక, ఈ స్థలాన్ని నాన్నగారు కొని దాన్ని సిద్ధపరిచి ఉంచారు. దేనికి స్తోత్రం, ఆమేన్. ఇది దేవుని ఏర్పాటు, ఇది దేవుని ప్రణాళిక. ఇక్కడ ఆయన మందిరం ఏర్పరచబడింది, సేవకుల చేతికి ముందుగా అప్పచెప్పబడ్డది. ఆ తర్వాత ఆయన అమ్మి ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ దేవుని పనే జరగాలనే ఉద్దేశము దేవుడు సంకల్పించాడు కనుక ఇది దేవుడు మన చేతికి ఇచ్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సహోదరులారా, ఇంత పని చేసామంటే ఇది ఊహించలేము. పిల్లర్లు వేయడానికి భయపడ్డాను నేను, ఒక స్తంభం వేయడానికి భయపడ్డాను, పైన ఏం కడతాను ఆయన, కట్టలేము అనుకున్నాం. కానీ దేవుడు కట్టి సౌందర్యవంతంగా మార్చేసినవాడు. స్తోత్రం. ఇంకొక ఆశ ఉంది, కిందని ఫ్లోరింగ్ చేయించాలా, లేకపోతే కార్పెట్ కొనాలా, లేకపోతే టైల్స్ వేసేయాలా, ఒక ఆలోచన ఉంది. ప్రార్థన చేయండి, దేవుడు ఎప్పుడు ఏది చేస్తాడో అది చేతిలో ఉండి చేయలేదు,
దేవుడు ఆశ్చర్యకరంగా నిన్ను 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 నిలబెట్టి కార్యం జరిగించాడు. స్తోత్రం. ఈ సీలింగ్ చేయలేమనుకున్నాం, మోజేసు గారిని దేవుడు లేపాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరందరూ చేసిన ప్రార్థన, ఆయన ఇక్కడ వాడు కాదు, నిజానికి ముందు నుంచి ఉన్నవారు కాదు. ఎందుకో ప్రభు ఇక్కడికి వారిని నడిపించి తన పిల్లలకి ఇక్కడ ప్రార్థన ద్వారా కార్యం జరిగించి ఆయన ప్రేరేపించి, అయ్యా సీలింగ్కి ఎంత అవుతుందో నేను చేసేస్తాను. నేను అనుకున్నాను నిజానికి అన్నారు, కానీ ఇంత డబ్బు కదా, లక్షల మీద పని కదా, 1,20,000 ఎంతో కదా, వాళ్ళకున్న అవసరతలు వాళ్ళకుంటే కదా, వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకుంటే కదా, పిల్లల్ని ఏమో పక్క స్కూల్లో కాలేజీకి ఏం చేయాలి, సీట్లు వచ్చి జాయిన్ చేయాలి కదా, ఇవన్నీ కూడా ఫైనాన్సులతో కూడినవి కదా, ఎలా చేస్తారంటే ఆయన అన్నాడు, పనివారిని రమ్మన్నాడు, కొలతలు ఏమన్నాడు, చూశాడు, మాట్లాడాడు, తమ్ముడు రేపు నుంచి మొదలెట్టి అన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఆ తర్వాత ఆయన అడిగాను, ఎలా చేశారంటే, అయ్యా ప్రభు పని కోసం, నిజానికి నా దగ్గర లేవు, నేను అప్పు చేశాను. 240 మీకు దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని బహుగా ఇంకా రాబో దినాలు మీ పిల్లల్ని డాక్టర్లుగా కాదు పీజీలు చేయించున్నగాక. స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆశీర్వాదం పలకండి, దేవుడు ఆశీర్వాదాన్ని మనకు సొంతం చేసేస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీ మట్టుకు మీరు త్యాగం చేసి ఇచ్చారు. 10,000 ఇచ్చారు, 20,000 ఇచ్చారు, 50,000 ఇచ్చారు. రాజేష్, మోషే, నాహోతం, నేను ఎవరి పేర్లు చెప్పడానికి కాదు, కానీ మీరందరూ మీకున్న సామర్థ్యాన్ని బట్టి దేవుని పని కోసం సహకారులుగా నిలబడ్డారు. కనుకనే ఇదిగో ఈ ఘనమైన మందిరము కట్టబడ్డాది. స్తోత్రం చెప్పండి. ఇది నా గొప్పతనం కాదు, నమ్మదగిన వాడుగా ఆయన చూశాడు, నమ్మకమైన వాడిగా ఆయన చూశాడు. మిమ్మల్ని నమ్మకమైన వాడిగా చూస్తే మిమ్మల్ని ఎవడు ఆపగలడు? మీ దీవెని ఎవడాపగలడు? మీ అభివృద్ధిని ఎవడాపగలడు? మీ ఆశీర్వాదాన్ని ఎవడడ్డగించగలడు? ఆయనే మీ పక్షంగా యుద్ధం చేసి నిలబడిపోతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆకాను గొప్పవాడే, ఎరుకల్లో ముట్టొద్దని చెప్పాడు. ఆమేన్. ఏం చేశాడు? శపథము చేయమని చెప్పాడు, ప్రమాణము చేయండి అని చెప్పాడు. ప్రమాణము చేసిన తర్వాత వాళ్ళతో చెప్పాడు, ఏది మీరు ముట్టొద్దు, శపథము చేయబడిన దానిలో అనే మాట అక్కడ అందుకే ఉంది. దేనికి స్తోత్రం. అక్కడ అంటాడు కదా, నేను చదువుతున్నాను చూడండి, యెహోవా దృష్టికి ఇదిగో దీనిని కట్టించువాడు శాపగ్రస్తుడిగా ఉంటాడు, దీని పునాది వేస్తే జ్యేష్ఠ కుమారుడు చేస్తాడు, తలుపులు నిలిపితే కనిష్ఠవాడు చేస్తాడు. యెహోషువకు తోడు ఉండును గనుక అతని కీర్తి దేశం అంతటా అని ఉంది. దేనికి స్తోత్రం. కీర్తి దేశం అంతటా వ్యాపించింది. ప్రియులారా, ఇలాంటి ఒక ఉన్నతమైన విశ్వాసపు వీరుల మధ్యలో వెళుతున్నవాడు ఎవరు? అది చెప్పండి. ఇలాంటి యోధుల మధ్యలో ఉన్నవాడు ఆకాను. ప్రార్థనాపరుడే, బోరలు పట్టుకుని తిరిగిన వాడే, ఆరాధనకు యోగ్యుడిగా నడిచిన వాడే, సమాజంలో గొప్పగా ఖ్యాతి కలిగిన వాడిగా, గుర్తింపు కలిగిన వాడిగా పిలువబడిన వాడే. కానీ ఎరుకోలో ఎప్పుడైతే దాటి వెళుతుండగా బంగారపు సేనారు వస్త్రమును, వెండిని, బంగారపు కమిని ఆశించి తన గుడారములో ఏం చేశాడట? వాక్యం సెలవిస్తుంది. మీరు కొంచెం ముందుకు వస్తే ఇంకా నేను చెప్తున్నాను. 7వ అధ్యాయంలో ఈ మాటలు మీరు చదవండి. ఈ మాటలు చదవండి. 12వ వాక్యం చదవండి. అది దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని నమ్మలేదురా బాబు. అది పెద్ద పట్టణాన్ని జయించిన ఇశ్రాయేలీలు
హాయి అనే చిన్న పురములో వాటమి పాలయ్యి హతులైపోయి చావు దెబ్బలు తగిలి యెహోషువ దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్రం. ముందుకు వెళ్ళవలసిన ఇశ్రాయేలు జనాంగం పాలు తేనెలు ప్రవహించు దేశమును స్వతంత్రించుకోవడానికి ముందుకు వెళుతూ వెళుతూ యుద్ధములో గొప్ప కార్యాలు చూసిన ఇశ్రాయేలు జనాంగము ముగించిన స్తోత్రం కలిగిన గాక హల్లెలూయా. ఎంతమందికి ఆకలేస్తుంది? స్తోత్రం. ఏ లేదన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. సగం సగం దిగి తినొచ్చామండి. ఆమేన్. స్తోత్రం. పాలు తేనెలు దేశాన్ని స్వతంత్రించుకోవలసిన ఇశ్రాయేలు ప్రజలు ఒక చిన్న పురమ దగ్గర ఎరుకోని జయించారు. ఎరుకోని కత్తి పట్టకుండగా, ఢాలు పట్టకుండగా, ఏ ఆయుధము పట్టకుండగా కేవలము దేవుని మాట ప్రకారముగా 7 పర్యాయాలు 7 దినాలు తిరిగి బోరలు ఊది ఎరుకో ప్రకారాలను కూల్చి ముందుకు వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యుద్ధ వీరులం మేము, యుద్ధ వీరులం, యుద్ధ వీరులం మేము, మహిమాత్మను పొందిన ప్రార్థనా యోధులం, మహిమాత్మను పొందిన భయపడము జడియము, భయపడము జడియము. ఇలాంటి పాటలు అప్పుడప్పుడు అందించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత అద్భుతముగా పాడారో యుద్ధ వీరులమని, ఎంత అద్భుతముగా పాడారో. ఎరుకో ప్రకారాలు చుట్టూ బోరలు పట్టుకుని దేవుని సైన్యము తిరుగుతూ 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 7 మారులు 7 మారులు 7 మారులు హోసన్నా జయము, హోసన్నా జయము, విశ్వాసముతో అందరూ పలకండి అని నినాదాలు చేసి గెలిచి ఎరుకోని దాటి వెళ్ళి హాయ్ అనే చిన్న పురమ దగ్గర ఒకడు కన్నుపోయింది, వాడికి చేయబోయింది, వాడు కాలు పోయింది, కొందరు ప్రాణాలు పోయాయి. యెహోషువ దగ్గరికి వచ్చారు. అయ్యా మా వల్ల కాదు, ఆ జనం దగ్గర మేము గెలవలేకపోయాం, ఏంటి పరిస్థితి? యెహోషువకి ఎందుకో ఏంటి నాయనా ఈ శోధన, ఈ సమస్య, ఈ భారం ఏంటని దేవుని దగ్గర మోకరిల్లి విజ్ఞాపన చేస్తుంటే నేను మిమ్మల్ని నమ్మలేదు అన్నాడు. అది అర్థం. దేవునికి స్తోత్రం. మీరు నన్ను నమ్మారు కానీ నేను మిమ్మల్ని ఏం చేయలేదు. అక్కడ అదే మాట నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడు చదవండి ఈసారి. యెహోషువతో ఏమన్నాడు? లెమ్ము. 10వ వచనం. ఇశ్రాయేలీలు ఏం చేశారు? పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరే ఉన్నారు. శపితమైన దానిని కొందరు తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దానిని. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుటి నిలవలేక తమ శత్రువులు ఎదుటి వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన మీ మధ్య నుండగా, శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండగా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు దేవుడు చెప్పేశాడు. హల్లెలూయా. పిచ్చోడా, నేను మిమ్మల్ని నమ్మలేదు. అది మీరు నన్ను నమ్మారు అనుకున్నాను కానీ నేను మిమ్మల్ని నమ్మలేదు. ఎందుకంటే శాపకరమైన దానిని, శపించబడిన దానిని మీ మధ్యలో ఏం చేశారు? ఈరోజు ఉంచామా? ఏది ఉంచామా? శాపకరమైనది, శపించబడినది మన డేరాలో ఉందేమో. ఎక్కడ ఎక్కడ ఉందేమో. ఇక్కడ ఉండగా జయము రాదు. ఇక్కడ ఉండగా ఎన్ని జయకీర్తనలు పాడినా సాతానుగాడు నువ్వు గెలవలేవరా అంటాడు. ఏం కాదులే, నీది నాదంతా నీ దగ్గరే ఉందంటాడు. నీ స్థలం అంతా నాదే అంటాడు. కారణం ఏంటంటే మనము దేవుని యొక్క మాట వినేవారుగా మారాలి. దేవునికి నమ్మకమైన వాడని అబ్రహామును గూర్చి ఎరిగి. స్తోత్రం చెప్పండి. ఆమేన్. దేవుడికి ఏమై ఉన్నాడు?
నమ్మకస్తుడని అబ్రహామును గూర్చి దేవుడు ఎరిగినప్పుడు అమోరీలు, పెరిజ్జీయులు, హివ్వీయులు, హిత్తీయులు, గిర్గాషీలు అనే బలమైన దేశపు బలమైన వీరులు, బలమైన సేన కలిగిన వారి యొక్క స్థానాన్ని దేవుడు అబ్రహాము సంతానానికి ఇచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అంటే నీపై ఎంత బలవంతులు ఉన్నారో నిన్ను గెలవలేకుండా నీ కాళ్ళ కిందకి తెస్తారు. ఆమెన్ చెప్పండి. ఆమెన్. నిన్ను గెలవకుండా నిన్ను ఏది ఆటంకపరుస్తున్నాయో ఆయనే యుద్ధం చేస్తాడు. ఆయనే చేస్తాడు. సహోదరులారా, నిరీక్షణతో కలిగి ఉండండి, భయపడొద్దు. చివరిగా నేను మాట చెప్పి నేను ముగింతాను. దేవునికి స్తోత్ర. చివరిగా చెప్పి నేను ముగింతాను. బబులోనులో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఎవరు? రాజు అయినా అది ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించి సింపోనియా పిల్లని గ్రోవి ఒక ఓరా, ఏ మైదానం అది? తోరా. చూడండి, దానియేలు గ్రంథంలో మీరు చూస్తే ఒక మైదానంలో నిలబెట్టిన విధానాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. 3వ అధ్యాయమా? 3వ అధ్యాయం. దొరాయను మైదానములో దాన్ని ఏం చేశాడట? 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు, ఇదిగో సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములో ఆధిక్యత వహించిన వారందరినీ సమకూర్చుటకు రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టతకు రప్పించుటకు దూతలను పంపించగా ఆ అధిపతులందరూ, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, మంత్రులు, ఖజానాదారులు, ధర్మశాస్త్ర విధాయకులు, న్యాయాధిపతులు, సంస్థానములు అత్యధికము వహించిన వారందరూ ప్రతిమ యొక్క నిలబడిన ప్రతిమ ఎదురు నిలిచి ఉండేరి. ఇట్లుండగా చాటించినదేమనగా, దేశస్థులారా, ఆయా భాషలు అంటే ఎంతమంది భాషలు మాట్లాడే ప్రజలు ఆ దేశంలో ఉన్నారో వారందరూ ఆ బబులోనులో అందరూ అక్కడికి వచ్చేసారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే ఒక భాష వాళ్ళు లేరు. ఆయా ఎదురొస్తుందా ఎవరికన్నా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్క పావుగంట దేవుని సన్నిధిలో ఇబ్బంది పడకూడదు. బోళ్ళు స్థలాల్లో ఎక్కువ సమయం గడిపేస్తాం, కానీ దేవుని మందిరంలో టైము అంటాం. మరి ఆ టైమే మనం ఆశీర్వాదానికి చిల్లాడుతుంది. హల్లెలూయా. స్తోత్రం. గమనించండి, అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు అంటాడు, పిల్లను గ్రోవి చదువమ్మా. పిల్లను గోవి, పెద్ద వీణే, సింపోనియా వీణే, విపంచకము, సకల విధములైన వాయిద్యములను మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టిన బంగారు ప్రతిమిదుడు సాగిలపడి నమస్కరించండి. సాగిలపడి నమస్కరింపిన వాడెవడో మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. సకల జనులకు బాకా, పిల్లను గోవి, పెద్ద వీణే, ఇవన్నీ కూడా వాయిద్యధ్వని వినబడగా జనులు, దేశస్తులు, ఆయా భాషలు మాట్లాడువారు సాగిలపడి రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టిన బంగార ప్రతిమకు నమస్కారం చేశారు. ఆ సమయం మంది కల్దీయుల్లో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైన కొండెములు చెప్పి రాజుకు నెబుకద్నెజరు వద్ద ఇలాగూ మనవి చేసిరి. రాజు తమ ఒక కట్టడ నియమించితిరి. ఎలైనగా బాకా, పిల్లను గోవి, పెద్ద వీణె, విపంచకము, సింపోనియా, సకల విధముల వాయిద్యములు
వినిపింపు ప్రతి వాడు సాగిలిపడి ఆ బంగార ప్రతిమలకు సాగిలిపడి నమస్కరించిన వాడు ఎవడు మండుచున్న అగ్నిగుండములో పడవేయబడును. రాజా తాము షద్రకు మేషకు అబేద్రుగల ముగ్గురు యూదులలో బబులోను దేశములో రాజకార్యములు వివరించుటకు నియమించితిరి. ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమ దేవతలను పూజించుట, తమ విలువలను పెట్టిన బంగార ప్రతిమను నమస్కరించుట లేదని. అది దేనికి స్తోత్రం. వచ్చేసింది వార్త ఎవరి దగ్గరికి? యూదులలో చెదిరి ఉన్న ఇక్కడ యూదులు ఉన్నారు. ఈ యూదులు రాజా అందరూ మీ మాట ప్రకారముగా మీరు నిలవబెట్టిన ప్రతిమకు నమస్కారం చేశారు, కానీ మీరు తీసుకొచ్చిన మన స్థానంలో వారు కూడా ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. రాజకార్యములను విచారించేవారిగా వారు కూడా ఇందులో పనివారిగా ఉన్నారు. హల్లెలూయా, పనివారుగా ఉన్నారు. పనివారిగా ఉన్నారు. అయితే వారు ముగ్గురు పేర్లు షడ్రకు మేషకు, వీళ్ళు ముగ్గురు మీరు నిలబెట్టించిన ప్రతిమకి ఏం చేయలేదు? నమస్కారం చేయలేదు. అయితే మీరు ఆజ్ఞ ఇచ్చారు, వారిని మండుచున్న ఎవడైతే నిలవబెడి నమస్కారం చేయడో వారిని మండుచున్న అగ్నిగుండములో. నేను ముగించబోతున్నాను. దేనికి స్తోత్రం. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనము నమ్మడం కాదు, ఆయన నమ్మాడా. ఇప్పుడు షడ్రకు మేషకు అబేద్నెగోల్ని అగ్నిగుండములో వేసేశారు. వాళ్ళు అంటారు, రాజా మీ ప్రతిమకి ఏం చేయం? పిలిచాడు, ఏమై షడ్రకు మేషకు అబేద్నెగో మీరు ఈ ముగ్గురు చేయలేదంటే, అయ్యా మేము చెయ్యం. ఎందుకంటే ఆకాశమునకు భూమి దేవుడు ఒక్కడే, ఆయన విగ్రహము కాదు. దేనికి స్తోత్రం. ఆయన ఏం కాదు? విగ్రహము కాదు. మనుషులు ఆయన తయారు చేయలేరు, ఆయనే మనుషుల్ని తయారు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కనుక సృష్టికర్త అయిన దేవుణ్ణి మేము ప్రతిమగా చూడలేము, విగ్రహముగా చూడలేము. మీకు తెలియకపోవచ్చు, మాకు తెలిసిన తర్వాత మేము సాగిలిపడి నమస్కారం చెయ్యము. హల్లెలూయా. రాజుకు చాలా కోపం వచ్చేసింది. అంతేగాదు తన తోటి వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా రెచ్చగొట్టారు. రాజా మీరు చేసిన చట్టం ఏదైతే ఉందో దాన్ని అమలు చేసేయండి ఇమీడియట్లీగా అన్నారు. అమలు చేసేస్తున్నాడు. నా కోపం, నా ఉగ్రత ఇప్పుడు నా చేతి నుంచి ఎవడు తప్పించాడు? ఏ దేవుడు తప్పించాడు? నేనే దేవుని కదా, నా మాట మీరు ధిక్కరిస్తే ఇక మీకు పుట్టుగతులు ఉండవు అన్నట్టుగా రాజుకు నెబుకద్నెజరు రాజు ఉగ్రుడై ముగ్గురిని తాళ్ళతో కొట్టి బంధించి అగ్నిలో వేసేయమన్నాడు. హల్లెలూయా. అగ్నిలో పడవేసేసిన ఒకటే చెప్పారు, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినను మేము మాత్రం ఈ ప్రతిమకి ఏం చేయం? ఇది మన తీర్మానం అయి ఉండాలి. స్తోత్రం. ఏ ఎండకి ఆ గొడుగు, ఏ సందర్భానికి ఆ సందర్భం. మనం అయి ఉండకూడదు. పెళ్ళయిందా, పిలిస్తే వెళ్ళు, తప్పేం కాదు. కానీ మరలా ఒకటికి బదులు మూడెట్టించుకుని రాకు. ఎన్నెట్టించుకొని అర్థమైందా సహోదరులారా? అర్థమైందా? ఏమర్థమైంది? హల్లెలూయా. అలా తెలియ పెడతారు. తెలుసుండి మనం ఏం చేస్తున్నాం అంటే, ఎక్కడో రెండు రాయండి, ఎక్కడో రెండు అంటే ఏంటి? కుంకుమ, పసుపు, గంధం, ఏంటి? వెళ్ళి ఏం చేస్తున్నాం? వాళ్ళు మొదలెట్టిపోతున్నారు. మనం కూడా నడిచేస్తున్నాం, ముఖం ఇచ్చేస్తున్నాం. మనం కూడా చేస్తున్నాం. వద్దు. దేవునికి స్తోత్రం. నువ్వు కేటాయించబడితే దేవుని నామం మహింపరచబడుతుంది. స్తోత్రం. కొంచెం బాధ అనిపించినా పర్లేదు, మీరు మారి షడ్రకు మేషకు అబేద్నెగోలాగా మనం మారాలి. ఆమేన్ చెప్పండి. మారాలంతే. మరి అందుకే కదా ఆశీర్వాదం రావాలంటే రావాలి. అది ఎలా వస్తుంది? మనం ఖచ్చితంగా మనం నమ్మకమైన వారుగా దేవుడికి కనబడకుండా ఎలా వచ్చేస్తుంది? నా పిల్లలు దీవించబడలేదు, నాకు దీవించబడలేదు, నా అభివృద్ధి చెందలేదు, నేను ఇలాగే ఉన్నాను, నాకేంటో అనేది ఎలా వస్తుంది? నువ్వు నమ్మకమైతే దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం.
పాము అంటే మలుగు పాము 2 పాత్రలు పోషించదట. చెప్పాలి ఎన్ని పాత్రలు అండి దేవుడి గారు? మలుగు పాము ఎన్ని పాత్రలు పోషించదంట? 2. అంటే చేపల్లోకి వెళ్ళేమో తోక, పాములోకి వెళ్ళి తలకాయ. అటు చేప కాదు, అటు పాము కాదు. అంటే దాని స్వభావం అలాగా. మరి మన స్వభావం అలాగ ఉండడానికి ఉండకూడదు కదా. దేనికి స్తోత్రం, ఆమేన్ చెప్పండి. ఉండకూడదు కదా. హల్లెలూయా. నేను ముగించున్నాను. షడ్రకు మేషకు అబేద్నెగోలు అరటారు, రాజా ఈ విషయంలో మేము దానికి సాగిలి పడేవారము. మీరు ఉంచినా ఉంచకపోయినా, చంపేసినా చంపకపోయినా, అగ్నిలో వేసేసినా, మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా, ఇక మేము మాత్రం రాజీ పడేవారు కాదు. ఆమేన్. కట్టేయండిరా, వేసేయండిరా అన్నాడు. కట్టేశారు, వేసేసారు. వేసిన వాళ్ళు చచ్చిపోయారు. హల్లెలూయా. ఎవరు చచ్చిపోయారు? ఆ సెగలు తగిలి వేసిన వాళ్ళు చచ్చిపోయారు. నెబుకద్నెజరు సింహాసనం మీద చూస్తున్నాడు, 4వ వాడు తిరుగుతున్నాడు వారి మధ్య. అద్భుతం. అది ఊహకందని దృశ్యం. దేవునికి స్తోత్రం. ఎన్నోవాడు తిరుగుతున్నాడు. నేను ఒకటే అనుకుంటాను, 4వ వాడు ఎందుకు వచ్చాడంటే వీరిని నమ్మి వచ్చేసాడు. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. షడ్రకు మేషకు అబేద్నెగోలు మాటలు అప్పటి వరకు ఎలా ఉంటాయో చూశాడు. అగ్నిలో వేసిన తర్వాత ఆయనే దిగి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అగ్నిలో వేసేకి వచ్చేసాడండి. వచ్చేసి వాళ్ళతో పాటు ఏం చేస్తున్నాడు? రాజు సింహాసనం మీద కూర్చున్నవాడు దిగొచ్చేసాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలుని గౌరవార్థంగా పిలుస్తున్నాడు. సర్వోన్నతిని దేవుని దాసులారా, ఒరే గిరే పనికిమాలోలారా, మీ కొవ్వెక్కిందిరా, కళ్ళు నెత్తి మీదకి వచ్చాయిరా, గర్వం మీ కళ్ళలో మీ మెల్లో ఉందరా అని మాట్లాడిన నోరులన్నీ కూడా ఇప్పుడు అంటున్నారు సర్వోన్నతునైన దేవుని. నెబుకద్నెజరు రాజు అంటాడు, మేము 3 పడేస్తే 4 తిరుగుతున్నారు. వారు వస్త్రములు అగ్ని వాసన అంటలేదు, వారి తల అగ్ని వాసన అంటలేదు, వారి దేహములకి అగ్ని వాసన అంటలేదు. వారు ఇప్పుడు బయటకు వచ్చారు. రాజుకి ఆశ్చర్యమైపోయింది. రాజు అంటాడు, వీరు దేవుడే, రక్షించుటకు సమర్థుడు. స్తోత్రం. వీరు దేవుడే. ఇప్పుడు చెప్పు, దీవించుటకు ఏ దేవుడు సమర్థుడు? నీకు చెప్పు, నువ్వు చెప్పుకోండి. దేవునికి స్తోత్రం. ఆయన దీవించాడా, అది ఓటగా వస్తుంది. నువ్వు వెళ్ళిపోయి ఫోన్ చేస్తే వస్తాయి, ఫోన్లు వస్తాయి, వర్క్ని బట్టి వస్తాయి, మంచిదే, రావాలి. కానీ దేవుని మందిరంలో ఉన్నంతసేపు నీ వర్క్ కంటే నా దేవుని దీవెనే నా వర్క్ని దీవించాలి. స్తోత్రం. ఇది చేయండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతే అప్పుడు అడగండి. హల్లెలూయా. నేను ఒట్టి మాటలు చెప్పలేదు, ఒట్టి మాట కాదు ఇది. మనల్ని దేవుడు నమ్మాలి, మనము కాదు. మనల్ని ఎవరు నమ్మాలి? ఆయన మనల్ని నమ్మితే. నెహెమ్యా అదే చేస్తున్నాడయ్యా. అబ్రహాము నమ్మకమైన వాడని నువ్వే పేరు పెట్టి, నువ్వే అతనిని పిలిచి, నీవి అమ్మోరీలు, వెరిజీలు, హివ్వీలు, హిత్తీలు, యెబూసీలు, గిర్గాషీలు అను ప్రదేశం వారికి నువ్వు వారి సంతానానికి ఇస్తానని చెప్పావు కదా. దేనికి స్తోత్రం. నీ సంతానం కదయ్యా. అక్కడ మరలా పునాదులు కట్టబడాలి, అక్కడ మరలా గోడలు లేపబడాలి, అక్కడ మరలా నీ ప్రజలు ఆరాధించే మందిరముగా యెరూషలేములో అందరూ నిన్ను స్తుతించాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేద్దాం, దేవుని దగ్గర అడుగుదాం. దేవా, నమ్మకమైన వారిని దీవించే దేవుడు కదా. ఒక్క నిమిషం ఉంచు. నమ్మకమైన వారిని ఎన్నడూ దాటిపోని దేవుడు ఆయన. అందరూ లేచి నిలబడదామా? ఒక చిన్న ప్రార్థన చేయాలి. ఒక చిన్న ప్రార్థన చేద్దాం.
చేతులెత్తి దేవునితో చెప్పు, దేవా నేను నమ్మకస్తుడిగా ఉండాలని నువ్వు నన్ను చూస్తున్నావు. ఆకాను నమ్మకస్తుడిగా ఉండాలనుకున్నాడు, కానీ ఎరుకోలో చూసి ఆశించి తన ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు తెలుసా. ఆకాను రాళ్లతో యెహోషువ చెప్తున్నాడు, ఆకాను ఎందుకయ్యా ఇలా చేశావు? ఆకాను అంటాడు, నేను దాన్ని చూసి ఆశించి నా గుడారంలో దాచుకున్నాను. ఆకాను, ఇంతవరకు ఒక ప్రార్థనా యోధుడివే నువ్వు, ఇంతవరకు ఒక నమ్మకమైన వ్యక్తివే నువ్వు, ఇంతవరకు ఇక్కడ బాగానే ఉన్నావు నువ్వు, కానీ ఇక్కడికి వచ్చాక ఎందుకయ్యా దేవుడు వెండిని, బంగారమును, పట్టు వస్త్రములను వీటిని కాదు కదా మనకిచ్చేది, ఉన్నతమైన పాలు తేనెలు ప్రవహించు ఆ స్వాస్థ్యమున దేవుడు మన కోసం అక్కడ చాలా వెండి బంగారాలు ఉన్నాయి, అక్కడ చాలా విలువైన వస్త్రాలు ఉన్నాయి. అక్కడున్న వాటిని నువ్వు చూడక, నువ్వు దేవుని మాటను నమ్మక, దేవుని మాటను అంగీకరించక, నేను నీవే శాపగ్రస్తునిగా చేసుకున్నావే. సహోదరులారా, ఆకానులాగా మన హృదయం ఉందా? ఇక్కడి దాకా ఒకలాగా, బయటికి వెళ్ళాక మన హృదయంలో శాపకరమైనది, మన హృదయంలో మరలా లోకపు ఆలోచనలు ఉన్నాయా? వద్దు. దేవుడి నిన్ను నన్ను నమ్మకమైన వారుగా చూస్తే, షడ్రకు, మేషకు, అబేద్నెగోలను, దానియేలును అగ్నిగుండములో నుండి, సింహపు నోట నుండి తప్పించిన దేవుడు మన ప్రతి పరిస్థితులను తప్పించడానికి సమర్థుడై ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. యేసు మీకు వందనాలు. హల్లెలూయా.